బీమారితోనో రక్తం ఇచ్చేదానికో ఇంకా దేనికైనానో దావఖానకు పోతే నరసమ్మ నరం దొరకబట్టే పనిలా చిన్న తిప్పలుండది. చెయ్యి మీద పట్ట పట్ట కొడుతుంది. నరాలు ఉబ్బేతానికి తాడు బిగ్గరగా కడుతుంది. పిడికిలు బిగించి పట్టు అంటది. 4, 5 సార్లు నరానికి కాకుండా దాని పక్కకే పస్స పస్స గుచ్చుతుంది. పేషెంట్ లబాదిబా మొత్తుకున్నా ఊకోకుండా నరం కోసం గుచ్చుతూనే ఉంటది. కొన్ని అర్జెంట్ కేసులు అయితే నరం దొరకకపోతే పానాలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. హగో అందుకే ఈ కొత్త ఉపాయం చేసిండ్రు. చూసిండ్రా ఎట్లున్నదో? చెయ్యి మీద లైట్ వడంగానే లోపట్టున్న నరాలు ఎట్లున్నాయో, ఏది చిన్న నరమో ఏది పెద్ద నరమో, ఏది ఏడి నుంచి విడిపోయిందో ఏది ఎక్కడ కలిసిందో అనేది మొత్తం చర్మం మొలిసి చూస్తే ఎట్లా కనిపిస్తుందో అగో అట్లనే తెలుస్తున్నది. ఇట్లున్నాక నరం దొరకదన్న బాధ ఉంటదా? అగో ఈ నరసమ్మ తీరుగా రక్తం బారుతున్న నరం ఏదో అక్కడింత లోషన్ రాసి బరాబర్ ఆడనే సూదిని దించుతుంది అన్నట్టు. అది ఎట్లనో మళ్ళోసారి మంచిగా చూడుండ్రి. 昨天打过一次。对，打过一次。没有血腻，没有血腻。 చూసిండ్రా ఎట్లున్నదో? చెయ్యి మీద పట్ట పట్ట కొట్టుడు లేదు. నరం దొరికేదాకా 2-3 సార్లు కస్స నిడిల్తోని గుచ్చుడు లేదు. పేషెంట్ అబ్బా అయ్యా అమ్మా అంత అనలాడే బాధ లేదు. తాడు కట్టుడు లేదు. లైట్ వాడంగానే నరాలు ఎక్కడెక్కడున్నాయి ఎట్లెట్లున్నాయి అనేది మంచిగా కనిపించే వరకు ఏ బాధ బంది లేకుండా సూదులేయొచ్చు, గ్లూకోజులు ఎక్కించవచ్చు, రక్తం దానం చేయొచ్చు. మంచిగా ఉన్నది కదా టెక్నిక్? అంత మంచిగానే ఉన్నది. కానీ గిసొంటి సౌలత్ కలిగిన దవాఖానకు పోతేనే ఎంత బిల్లు అవుతుంది అనేది ఈడ అస్సలు ముచ్చట. మంచి టెక్నాలజీ వచ్చుడు మంచిదే కానీ అది సామాన్య పబ్లిక్ దాకా వచ్చినప్పుడే అసలు సంబరం కదా, ఏమంటారు?